నమస్కారం. మాకల్స్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. మోడళ్ల వాహనాల కోసం అప్డేటెడ్ ఇంధన సామర్థ్య లేబుల్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా ఏ లేబుల్ యూ నో అనే పేరుతో ఒక అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు సౌదీ ఇంధన సామర్థ్య కేంద్రం ప్రకటించింది. 2 వారాల పాటు కొనసాగే ప్రచారంలో వాహన ఇంధన సామర్థ్యం లేబుల్ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం జరుగుతుందని SEEC వివరించింది. సహజ వనరులను పరిరక్షించడానికి మరియు సౌదీ రవాణా రంగంలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడమే దీని లక్ష్యమని తెలిపింది. లేబుల్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా చదివి అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి ఈ ప్రచారం అనేక చిట్కాలను అందిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రోజువారీ కారు వినియోగదారులతో పాటు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారిని, అలాగే అత్యంత సమర్థవంతమైన వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనం రకాన్ని బట్టి 3 రకాల అప్డేటెడ్ ఇంధన సామర్థ్య లేబుల్ ఉన్నాయని SEEC పేర్కొంది. ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లోని సంబంధిత స్థానిక మరియు అంతర్జాతీయ భాగస్వాములందరితో కలిసి పనిచేయడం ద్వారా వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని వెల్లడించింది. ఖగోళ గణనల ఆధారంగా మే 27న ఈద్ అల్ అధా పండుగ వచ్చే అవకాశం ఉందని కువైట్ ఖగోళ శాస్త్ర సంఘం పాలక మండలి చైర్మన్ అడిల్ అల్ సాధోన్ ప్రకటించారు. ది అల్ హిజా నెల మొదటి రోజు మే 18న ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఖగోళ లెక్కల ప్రకారం మే 26న అరఫా దినం వస్తుంది. ఆ మరుసటి రోజు మే 27న ఈద్ అల్ అధా పండుగ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, రాత్రిపూట మాత్రం కాస్త తగ్గుముఖం బట్టి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని అల్ సాధోన్ పేర్కొన్నారు. అయితే ఈద్ అల్ అదా పండుగ అధికారిక తేదీని సంబంధిత అధికారులు నెలవంకను చూసిన తర్వాతే ఖరారు చేస్తారు. జెట్ ఇంధన ధరలు పెరగడం కారణంగా భారత విమానయాన సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణించే ప్రయాణికులు త్వరలో విమాన ఛార్జీలు మరియు విమాన షెడ్యూళ్లలో మార్పులను చూడొచ్చని ట్రావెల్ ఏజెంట్లు పేర్కొంటున్నారు. ఇంధన ఖర్చులు పెరుగుతూనే ఉన్నందున ఎయిర్ ఇండియాతో సహా భారత విమానయాన సంస్థలు ప్రస్తుతం తమ అంతర్జాతీయ నెట్వర్క్లను పునఃసమీక్షిస్తున్నాయి. విమానయాన సంస్థలకు అయ్యే ఖర్చులో జెట్ ఇంధనం మేజర్ రోల్ పోషిస్తోంది. ధరల్లో స్వల్ప పెరుగుదల కూడా మొత్తం నిర్వహణ ఖర్చులపై గణనీయంగా ప్రభావం చూపుతుంది. ఫలితంగా విమానయాన సంస్థలు తరచుగా టికెట్ ధరలను సర్దుబాటు చేయడం, విమానాల రాకపోకల సంఖ్యను సవరించడం లేదా మార్గ సామర్థ్యాన్ని పునః రూపకల్పన చేయడం ద్వారా స్పందిస్తాయి. పెరిగిన ఇంధన ధరలు విమానయాన సంస్థల లాభదాయకతపై ఒత్తిడి తెస్తున్నాయని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ మార్గాల్లో ఒకటిగా ఉన్న ఇండియా మరియు గల్ఫ్ మధ్య విమానాలను నడిపే విమానయాన సంస్థలు ధరల వ్యూహాలను జాగ్రత్తగా సమీక్షించేలా చేస్తుందన్నారు. కొన్ని మార్గాల్లో ముఖ్యంగా రద్దీ ప్రయాణ సమయాల్లో ఛార్జీలు స్వల్పంగా పెరగొచ్చు. మరికొన్నింటిలో విమాన సమయాలు లేదా విమానాల రాకపోకల సంఖ్యలో చిన్నపాటి సర్దుబాటు ఉండొచ్చు. అయినప్పటికీ ఇండియా మరియు గల్ఫ్ ప్రాంతం మధ్య ప్రయాణానికి నిరంతరం డిమాండ్ ఉన్నందున విమానయాన సంస్థలు ప్రధాన నగరాల మధ్య కీలకమైన అనుసంధానాన్ని కొనసాగిస్తాయని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాపార ప్రయాణాలు, పర్యాటకం మరియు గల్ఫ్లోని పెద్ద భారతీయ ప్రవాస సమాజం మద్దతుతో మొత్తం ప్రయాణ డిమాండ్ బలంగానే ఉంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోతూ ధరల ఒత్తిళ్లను సేవల కొనసాగింపుతో సమతుల్యం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతానికి ఇంధన మార్కెట్ కదలికలకు ప్రతిస్పందనగా ధరల ధోరణులు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున ఇండియా మరియు గల్ఫ్ గమ్యస్థానాల మధ్య ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న ప్రయాణికులు ఛార్జీలను గమనించాలని మరియు వీలైన చోట ముందుగానే బుక్ చేసుకోవాలని ట్రావెల్ ఏజెంట్లు ప్రయాణికులకు సూచిస్తున్నాయి. దుబాయ్ నివాసి అయిన భారతీయ ప్రవాసి అబ్దుల్ రషీద్ అలీఫ్రా వలప్పిల్ అబ్దు ఏకంగా 25 దిర్హాంల మిలియన్ల భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. మే 3న జరిగిన బిగ్ టికెట్ అబుదాబి డ్రాలో విజేతగా నిలిచారు. ఏప్రిల్ 19న 012318 టికెట్ నెంబర్ను కొనుగోలు చేసినట్లు, అదే తనకు విజయాన్ని అందించిందని హర్షం వ్యక్తం చేశారు. గత 6 ఏళ్లుగా టికెట్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నిర్వాహకులు తాను దిర్హాం 25 మిలియన్లు గెలుచుకున్నారని చెప్పినప్పుడు నమ్మలేకపోయినట్లు వెల్లడించారు. అబ్దు కేరళకు చెందిన 48 ఏళ్ల డ్రైవర్. ఈయన గత 17 ఏళ్లుగా దుబాయ్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం భారతదేశంలో ఉండగా అబ్దు మాత్రం UAEలో నివసిస్తున్నారు. స్నేహితులు మరియు సోషల్ మీడియా ద్వారా బిగ్ టికెట్ గురించి మొదటిసారి విన్నప్పటి నుండి ఆయన ప్రతి నెలా టికెట్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గెలుచుకున్న బహుమతికి సంబంధించి తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఇతర బహుమతులు దిర్హాం 1 మిలియన్ విలువైన 5 కన్సలేషన్ బహుమతుల విజేతలో టికెట్ నెంబర్ 121930 అజ్మాన్కు చెందిన భారతీయ ప్రవాసి లియో లోరెంజ్, టికెట్ నెంబర్ 378830 దుబాయ్కు చెందిన భారతీయ ప్రవాసి రితీష్ లోబో,
టికెట్ నెంబర్ 321146 దుబాయ్కి చెందిన భారతీయ ప్రవాసి రజిత్ సతీష్. టికెట్ నెంబర్ 245762 దుబాయ్కి చెందిన భారతీయ ప్రవాసి చైతన్య రామచంద్రన్. టికెట్ నెంబర్ 120705 ఒమన్కు చెందిన భారతీయ ప్రవాసి మురళీ వజాయిల్. అబుదాబిలో నివసిస్తున్న భారతీయ ప్రవాసి అష్రఫ్ అబ్దుల్లా 022963 టికెట్ నెంబర్తో డ్రీమ్ కార్ డ్రాలో ల్యాండ్ రోవర్ రిఫెండర్ను గెలుచుకున్నారు. కేరళకు చెందిన 41 ఏళ్ల ఈ డ్రైవర్ 9 ఏళ్లుగా పాల్గొంటున్న తర్వాత తన మొదటి బిగ్ టికెట్ విజయాన్ని అందుకున్నాడు. ఎప్పటికైనా గెలుస్తాననే ఆశతో ప్రతి నెల టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిరియం ఇటీవల విడుదల చేసిన 2025 ఎమరాల్డ్ స్కై వార్షిక సమావేశం ప్రకారం ఖతార్ ఎయిర్వేస్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు వెలువరించే పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. విమానయాన సంస్థల సామర్థ్యం మరియు సమర్థతను కొలవడానికి ఉపయోగించే అవైలబుల్ సీట్ కిలోమీటర్లు ఆధారంగా ర్యాంక్ కేటాయించారు. ఈ విమానయాన సంస్థ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 స్థానాలకు గుర్తింపు పొందిన రాన్ ఎయిర్ మరియు టర్కిష్ ఎయిర్లైన్స్ వంటి పోటీదారుల కంటే ఖతార్ ఎయిర్వేస్ ను ముందు వరుసలో నిలిపింది. సిరియం ఎమరాల్డ్ స్కై వార్షిక సమీక్ష పర్యావరణాన్ని మూల్యాంకనం చేస్తుంది. అందుబాటులో ఉన్న ప్రతి సీటు కిలోమీటర్కు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల ఆధారంగా ప్రపంచంలోని 100 అతిపెద్ద విమానయాన సంస్థల పనితీరును సమీక్షించి ర్యాంకులను కేటాయిస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు గల్ఫ్ సహకార మండలి సెక్రటరీ జనరల్ రియాద్లో యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ మేరకు జీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. జీసీసీ జనరల్ సెక్రటరియట్లో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు రైన్ హోల్డ్లో పట్కా నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి జీసీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ మహ్మద్ అల్ బుడైవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు 2 కూటముల మధ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలను సమీక్షించాయి. పరస్పర ప్రయోజనాలకు దోహదపడే అభివృద్ధి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతునిచ్చే విధంగా గల్ఫ్ యూరోపియన్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు కొనసాగాయని జీసీసీ తెలిపింది. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అల్ బుడైవి అన్నారు. ఈ పర్యటన జీసీసీ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకార రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరుపక్షాలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. ఇటీవలి ఇరాన్ దాడుల నేపథ్యంలో జీసీసీ దేశాలకు తమ మద్దతును యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందం సభ్యులు పునరుద్ఘాటించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.